శ్రీ గురుభ్యో నమః. నక్షత్రాలలో జ్యేష్ఠ నక్షత్రం 18వ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రం. అధిదేవత ఇంద్రుడు. జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలను కాపాడుకోవడానికి, ఇతరుల యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి వారి యొక్క లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే వీరి యొక్క లక్ష్యంగా బాగా పేరు తెచ్చుకుంటారు. వీరికి శక్తి లేకపోయినా వారు అనుకున్న కార్యాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల యొక్క సహాయాన్ని వీరు తమ హక్కులుగా వాడుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు విమర్శలను సహించలేరు. వీరు ఆత్మ న్యూన్యత భావాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు సరదాగా చేసే వ్యాఖ్యలను తమని అపహాస్యం చేయడానికే వారు చేస్తున్నారని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. మిత్రభేదం కలిగించి తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో వీరిది అందవేసిన చెయ్యి. అలాగే వీరు నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటారు. ఈ నక్షత్ర జాతకులకి విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ దాకా వచ్చేదాకా వీరికి ఎటువంటి సమస్య అయినా సాధారణ సమస్యగానే కనిపిస్తుంది. భాషలకి భాష్యం రాయగలిగిన పాండిత్యాన్ని ఈ నక్షత్ర జాతకులు కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్యమైన దాంపత్యం ఈ నక్షత్ర జాతకులకి లభిస్తుంది. వీరికి సంతానం నష్టం కలిగినా వంశాభివృద్ధికి లోపం ఉండదు. ఇచ్చిన వాగ్దానాన్ని ఎక్కువగా నిలబెట్టుకోలేరు. సందర్భానుసారంగా వీరి యొక్క అభిప్రాయాలని మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం వీరికి ఉండదు. సాంకేతిక రంగంలో, ప్రత్యేక విభాగంలో వీరికి నిపుణత ఉంటుంది. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు గనక వ్యసనాలకి దూరంగా ఉంటే వీరి యొక్క జీవితం సాఫీగా సాగుతుంది. ఈ నక్షత్ర జాతకులు బాల్యం నుండి విద్యలో బాగా రాణిస్తారు. కానీ ఉన్నత విద్యలకి కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను గనక తొలగిస్తే అభివృద్ధి సాధించగలరు. వీరికి తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇవి ఈ నక్షత్ర జాతకులందరికీ సాధారణంగా సంభవించే ఫలితాలు. ఈ నక్షత్ర జాతకులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు దయగలిగిన వారు, చక్కటి నిజాయితీ స్వభావం కలిగి ఉంటారు. వీరి యొక్క మనస్సాక్షి ప్రకారం పనిచేయాలని కోరుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల మాట వినరు కనుక వీరిని మొండివారిగా భావిస్తారు. వీరు సిద్ధాంతకర్త కావడం వల్ల వీరు అనుకున్న విషయం సరి అయినదిగా భావిస్తారు. వీరి యొక్క మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. అందువల్ల ప్రతి విషయాన్ని కూడా వెంటనే నేర్చుకుంటారు. ప్రతి పనికి కూడా చాలా తొందరపడతారు. అందువల్ల అనేక సార్లు తప్పులు చేస్తారు. ఏదైనా పొందాలని లేదా ఏదైనా చేయాలని బలమైన వాంఛ వీరిలో ఉంటుంది. కాబట్టి వీరు ఇతరులను ఆకట్టుకోవడానికి చాలా పనులు చేస్తారు. వీరికి ఎంతో స్పష్టమైన హృదయం ఉంటుంది. అయితే వీరు భావనలు ఎవరికీ తెలియకుండా నిరోధించడం కోసం వీరిలో ఈ యొక్క లక్షణాలు దాచిపెట్టబడతాయి. వృత్తిపరమైన ప్రపంచంలోకి చాలా త్వరగా ప్రవేశిస్తారు. అందువల్ల సుదూర ప్రాంతాలకి ప్రయాణించడానికి వీరు పెద్దగా బాధపడరు. ప్రతి పనిని అంకిత భావంతో చేయాలని అనుకుంటారు.
అందువల్ల ఎప్పుడూ వీరికి విజయం లభిస్తుంది. చురుగ్గా ఉండడం వల్ల ప్రతి పనిని వేగంగా చేస్తారు. ఈ నక్షత్ర జాతకులకి సమయం విలువ బాగా తెలుసు. అందువల్ల వీరు తెలివి తక్కువ విషయాలలో సమయాన్ని వృధా చేయరు. ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా వీరు బాగా రాణిస్తారు. వీరు గనక ఉద్యోగానికి వెళ్ళినట్లయితే ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. సరైన మార్గంలో ఈ నక్షత్ర జాతకులు ముందుకు సాగడానికి వీరికి అనేక మంది సహాయపడతారు. వ్యాపారంలో సైతం సంపూర్ణ విజయాన్ని అందుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు 18 నుండి 26 సంవత్సరాల మధ్యలో కొన్ని సమస్యలని ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్యలు వీరికి గొప్ప అనుభవాన్ని నేర్పుతాయి. ఈ నక్షత్ర జాతకులు చక్కటి ఆలోచనాపరులు, నైపుణ్యం మరియు తెలివితేటలు కలిగి ఉంటారు. వీరి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన ప్రేమని పొందుతారు మరియు పేరు ప్రఖ్యాతులను సంపాదించడం కోసం ఈ నక్షత్ర జాతకులు ఎప్పుడూ అయితే జీవిత భాగస్వామి ఎవరైనా ఆడైనా మగైనా వీరికి చాలా ప్రయోజనకారిగా ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకి తోబుట్టువులతో సమస్యలు ఏర్పడే సంభావ్యత ఉంది. అయినా వాటిని వీరు అధిగమిస్తారు. ఈ నక్షత్ర జాతకులకి అదృష్ట సంఖ్యలుగా 5 మరియు 9 ఉంటాయి. వీరికి కలిసొచ్చే వారాలు సోమవారం, గురువారం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయగలగడానికి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఈ చెట్టు యొక్క పూజ వీరికి బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి, శుభమస్తు.